అది వస్తువైనా సరే మనిషి అయినా సరే మనది అనుకున్నప్పుడు ఆ బంధం గట్టిగుంటది. గిట్లనే ఇన్నొద్దులు ఎన్ని తులాల బంగారం కొన్నా సరే, ఎన్ని తీర్ల సొమ్ములేసుకొని తిరిగినా సరే, కొత్తగా ఏపీల బంగారం దవ్వుతాన్లు. మన దగ్గర తయారైన బంగారం అనేటాలకు పబ్లిక్ మస్తు సంబరపడతాన్లు. జొన్నగిరి బంగారం గురించి అన్ని దిక్కులా జోరుగా నడిచినాయి ముచ్చట్లు. అయితే కొత్త ముచ్చట ఏంటిదంటే ఏపీలనే ఇంకో జాగలో కూడా ఇప్పుడు బంగారం దవ్వనికే చూస్తుండ్రట. చూడుండ్రి మరి ఆ కథ ఏంటిదో. తవి చూస్తే అంతటా బంగారమే అన్నట్టు ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం దావుడు చాలు చేసి వారం దినాలు కూడా కాలేదు. అంతల్నే మల్లో జాగల బంగారం వాసన కొడుతాందట ఏపీలా. ఎక్కడో కాదు, సీఎం చంద్రబాబు సార్ నియోజకవర్గం కుప్పంలోనే బంగారు గనులు ఉన్నాయట. గుడుపల్లె మండలం సిగురుగుంట బిజానత్తం దగ్గర బంగారం ఉన్నదట. ఇప్పటికే 2 కంపెనీలుగా బంగారాన్ని తవిదిస్తామని వచ్చినాయట. వచ్చే నెల 9వ తారీఖున బంగారు గనిని అర్రాజు వాడనికే చూస్తుండ్రాట. మరిగా చూడాలి ఏ కంపెనీ వాళ్ళ చేతులకు పోతుందో కుప్పం బంగారం. ఇంకో ముచ్చటేంటిదంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కేజీఎఫ్ గదే కోలారు బంగారు గనులకు 27 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నదట కుప్పం బంగారు గని. వెనకట అక్కడ బంగారం కూడా తోడినరాట. అయితే మీద మీద తోడి ఇడిచిపెట్టినరాట. ఇక ఇప్పుడు బంగారం రేట్లు పెరిగినాయి కాబట్టి జర ఖర్చు అయితే మాయే లోపలికి తవ్వి ఉన్న బంగారం అంతా బయటికి తీయాలనే ఇగురని చేస్తుండ్రాట. మరిగా చూడాలి బంగారం తోడు ఎప్పుడు చాలు చేస్తారో. ఏమైనా ఇప్పటికే జొన్నగిరి బంగారంతో ఏపీ పేరు దేశమంతా మారుమోగుతాంది. మన బంగారం అని పబ్లిక్ పైసలు ఇచ్చి కొన్నా సరే పాయిరంగా కొంటుండ్రు. ఇక ఇప్పుడు ఇంకో జాగలో కూడా బంగారం తవ్వుతాన్రానంటే పోత ఏపీ బంగారానికి అడ్డా లెక్క తయారవుతుందో ఏమో అనుకుంటారు చాలా మంది.